బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికలు ఉన్నాయి. వాటిల్లో పత్రిజతో నా ప్రయాణం అనేటువంటి ఒక శీర్షిక. ఇదే శీర్షికలో ఇప్పటికే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళ యొక్క జీవిత అనుభవాలన్నీ కూడా చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక వైపు ఎందుకు మొగ్గారు, పత్రికతో కలిసిన తర్వాత అతనిగా నాలెడ్జ్ని ఏ విధంగా స్వీకరించగలిగారు, ఆ నాలెడ్జ్ని స్వీకరించిన తర్వాత వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగినాయి, ఆ మార్పులు వాళ్ళ ప్రగతి పదంలో ఎట్లా ఎదగటానికి తోడ్పడి, ఇట్లా అనేక విషయాల్లో మనం తెలుసుకుంటున్నాం. అట్లా ఈరోజు మనకి కరీంనగర్ పట్టణంలో మేడం విజయ్ గారు మన ముందుకు వచ్చున్నారు. వారు కూడా ఇన్ని రకాలైనటువంటి స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పుడు పత్రిక దగ్గరికి ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత ఆవిడలో జరిగినటువంటి పరివర్తన ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనం మేడం విజయ్ గారి ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ విజయ్ గారు. నమస్తే. నమస్కారం సార్. పిఎంసి ప్రేక్షకులందరికీ ప్రణామాలు. పత్రిజీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మాతా స్వర్ణమాల అమ్మకి నా యొక్క ప్రణామాలు. ఓకే మేడం. ఈరోజు ఇంత చక్కటి అవకాశాన్ని ఇస్తున్న పిఎంసికి మరి ఒక్కసారి ధన్యవాదాలు. మీరు ఎక్కడ పుట్టారమ్మా? స్వస్థానం ఎక్కడ మీరు? కరీంనగర్ డిస్టిక్లో మెట్టుపల్లి. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిస్టెన్స్లో పీజీ వరకు చేశాను. రెగ్యులర్గా డిగ్రీ చేశాను, డిస్టెన్స్లో పీజీ. డిస్టెన్స్లో పీజీ చేశారు? డిస్టెన్స్లో పీజీ చేశాను. రైట్ మేడం. చిన్నతనం నుండి మీకు ఏంటి ఆధ్యాత్మిక వైపు ఏమన్నా ఆసక్తి? మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి అసలు ఆధ్యాత్మిక వైపు ఏమైనా మొగ్గు చూపటం ఎట్లా? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నాకు ఆధ్యాత్మిక పరంగా ఇన్స్పిరేషన్ ఏమీ లేదు. ఎందుకంటే నేను ఒక రైతు కుటుంబం నుండి వచ్చాను. సో వాళ్ళంతా కూడా కష్టజీవులు. వాళ్ళకి కష్టము, పని, పడుకోవడం ఇవి తప్ప ఇంకేం లేదు వాళ్ళకి. సో నేను స్కూల్లో మాత్రము మా టీచర్స్ చూసి ఇన్స్పైర్ చెందాను. ఓహో, నేను పెద్దగైనాక ఇలాగా అందరికి నేను నేర్పించాలి, నేను టీచర్ కావాలి ఫ్యూచర్. చదువుకునే రోజుల్లో స్కూల్లో చదువుకునేటప్పుడు టీచర్ కావాలనే ఒక అంబిషన్, ఒక గోల్, డిజైర్ బాగా ఉండేది నాకు. సో అయితే అది నాకు ఇంటర్ సెకండ్ ఇయర్ లోనే మ్యారేజ్ అయిపోయింది. మా వారు వచ్చేసి బిజినెస్ మ్యాన్, తను చాలా బిజీగా ఉండేవారు. సో ఇంకా నేను నీకు ఇంట్లో పని సరిపోతుంది, 24 hours నేను బిజీగా ఉంటున్నాను కాబట్టి నువ్వు ఉద్యోగం వద్దు అని చెప్పారు. కానీ చదువుకోవడానికి ఎంకరేజ్ చేశారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను డిగ్రీలో జాయిన్ అయిపోయాను. డిగ్రీలో ఒక అమ్మాయి పుట్టింది. మళ్ళీ పీజీ కూడా డిస్టెన్స్ లో చేశాను, లైబ్రరీ సైన్స్ కోర్సు పీజీ. అలాగా ఎలాగంటే నేను పెళ్ళైన తర్వాత కూడా ఇంకొక 10-15 years వరకు స్టడీస్ కంటిన్యూ చేస్తూ వచ్చాను. చదువు మీద అంత ఆసక్తి? అంత ఆసక్తి. ఓకే. కాకపోతే వివాహం అయిన తర్వాత గృహిణిగా మీ ధర్మాలు మీరు నిర్వర్తిస్తూ చదువు మీద మీకు ఉన్నటువంటి ఆసక్తి ప్రకారంగా మిగతా కోర్సులన్నీ కంప్లీట్ చేయగలిగారు? ఎస్, చేస్తూ వచ్చాను. ఓకే అమ్మా. ఈ స్పిరిచువాలిటీ అనేది మాత్రం జిజ్ఞాస బాగా ఉండేది నాకు. ఇప్పుడు రేడియోలు ఉండేవి, రేడియోలో కానీ తర్వాత టీవీలో వచ్చిన తర్వాత కానీ ఈ సీరియల్స్ చూసేదాన్ని కాదు. ఎప్పుడు చూసినా కూడా ఏదైనా నాలెడ్జ్ కు సంబంధించినవి, లేకపోతే హెల్త్ కి సంబంధించినవి, జస్ట్ కామెడీ, అక్కడి వరకే ఉండేది నాకు ఇంట్రెస్ట్. మళ్ళీ నేను ఏది చూసినా ఏది తెలుసుకున్నా వేరే వాళ్ళకు చెప్పాలి. అరే ఇది నాకు ఇంత బాగా నచ్చింది కదా, నాకు యూజ్ అవుతుంది కదా, అందరికీ ఉపయోగపడాలి. ఈ జిజ్ఞాస మాత్రము స్టార్టింగ్ నుండి ఉండేది. సో చిన్నప్పటి నుండి పూజలు పెద్దగా చేసేదాన్ని కాదు, కానీ భగవంతుడు అంటే ఇష్టము, నమ్మకము, అక్కడి వరకే ఉండేదాన్ని. ఏదో ఫార్మాలిటీగా చేసేదాన్ని. అయితే ఈ మెడిటేషన్ లోకి వచ్చే ముందు మాత్రము నేను కల్కి ధర్మంలోకి ఎంటర్ అయ్యాను. అంటే ఎవరి ద్వారా మీకు అది పరిచయం అయింది? అది ఒక ఫ్రెండ్ ద్వారా వెళ్ళాను. ఎందుకు వెళ్ళానంటే నాకు 90లో ఒక అమ్మాయి జన్మించింది, 95లో ఇంకొక అమ్మాయి. సో ఇద్దరు అమ్మాయిలు పుట్టిన తర్వాత వాళ్ళని మెయింటైన్ చేయడము, వాళ్ళకి చదివించడము, ఇదంతా నాకు స్ట్రెస్ లాగా ఫీల్ అయ్యేదాన్ని. సో నాకు అక్కడ సపోర్ట్ ఏం లేదు వెనకాల. వారు ఫైనాన్షియల్ గా అంతా చూసుకునేవారు, బయట విషయాలు వ్యవహారాలన్నీ చక్కగా చూసుకునేవారు. కానీ ఇక్కడ పిల్లలు, ఇల్లు, ఇదంతా నేనే మెయింటైన్ చేయాలి. సో అదే అప్పుడు నాకెందుకో డైవర్షన్ వచ్చింది. అరే ఏదో పూజలు బాగున్నాయి కదా చేద్దాము అని అక్కడ వెళ్ళాను అనమాట. సో అక్కడ ఎలాగంటే నేను అన్ని ఇయర్స్ లో ఎప్పుడు పూజ పెద్దగా చేయని దాన్ని, పూజ భగవంతుడు అని వాళ్ళని నమ్మాను, విశ్వసించాను మనస్ఫూర్తిగా. చాలా డెడికేషన్ తో చేశాను, చాలా డెప్త్ గా వెళ్ళాను. ఎలాగంటే ఇక వాళ్ళు లేకపోతే నేను లేరు, అంత స్ట్రాంగ్ బిలీఫ్ వచ్చేసింది. ఆర్గనైజేషన్ పేరు ఏంటన్నారు? అది కల్కి ధర్మం అమ్మా భగవాన్ అంటే. అమ్మా భగవాన్. సో అక్కడ నాకు కాస్త మనశ్శాంతి అయితే లభించింది.
అయితే నేను అక్కడ వెళ్ళిన తర్వాత నేను చేసిన ఒక మంచి పని ఏంటి అంటే నేను వెజిటేరియన్ గా మారిపోయాను. ఓకే, సంతోషం సంతోషం. అంటే నేను ధ్యానంలోకి రాకపూర్వమే ఒక 5 years బ్యాకే వాళ్ళు చెప్పారు అక్కడ ఓకే. నాన్ వెజ్ తినొద్దు అని. ఆ, నేను ఏది చేసినా కూడా 100% పక్కా ఫాలో అవుతాను. ఓకే. ఓహో తినొద్దా అని చెప్పి ఎగ్గుతో సహా అప్పుడే మానేశాను. అంటే 2000 మాటల వరకే కాకుండా చేతల్లో ఉన్నారు మీరు. చేతల్లో ఉంటాను నేను. అది ఓకే ఓకే. ఓకే. ఎప్పుడైతే నేను వెజిటేరియన్ గా మారిపోయానో అప్పటి వరకు నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండేటివి. ఓకే. మెయిన్ గా ఇది మెన్స్ట్రువల్ పీరియడ్స్ సంబంధించిన ఇష్యూతో నేను 8 years కంటిన్యూగా మెడిసిన్ వాడాల్సి వచ్చింది. ఓకే. నేను ఎప్పుడైతే వెజిటేరియన్ గా మారిపోయానో అప్పటి నుండి నేను ఇప్పటి వరకు సిన్స్ 21 years నో మెడిసిన్ నో డాక్టర్. మన 18 PSSM 18 ఆదర్శ సూత్రాలలో నో మెడిసిన్ నో డాక్టర్ అనే దానికి ఒక ప్రత్యక్ష నిదర్శనం అండి. రైట్. ఇప్పుడు మరి కల్కి భగవాన్ దానిలో ఉన్నప్పుడు మీరు వెజిటేరియన్ గా మారారు కదా, దానివల్ల మీ ఆరోగ్యం తక్కబడింది కదా, మరి ఇంత మంచిగా హెల్త్ మార్పు వచ్చినప్పుడు మీ పిల్లలకు కూడా శాఖాహారిగా మారేటానికి మీరు ఏమైనా ఎంకరేజ్ చేశారా? యా చేశాను. అప్పుడే నేను చెప్పాను. చెప్తే వాళ్ళు అన్నారు ఇప్పుడు నువ్వు 35 years వరకు తిన్నావు, ఇప్పుడు వచ్చేసి నువ్వు మానేసి మమ్మల్ని మానమంటే ఎలా అమ్మా, నువ్వు తినకపోతే నువ్వు తినకు, మాకు మానేయాలనిపించినప్పుడు మేము మానేస్తాము అని చెప్పారు. నేను అన్నాను నాన్న నాకు చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పలే ఇది మన ఫుడ్ కాదు ఇది తినొద్దని, స్కూల్లో టీచర్లు చెప్పలే, ఎక్కడ ఎవరు చెప్పలే, నాకు చెప్పేవాళ్ళు లేక నేను తింటూ వచ్చాను. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను మీ ఇష్టం, కానీ నేను చెప్తున్నాను అది మాత్రం మంచిది కాదు అని చెప్పాను. నా అడ్వాంటేజ్ ఏంటంటే మా వారు చిన్నప్పటికెళ్ళి వెజిటేరియన్, అంటే ఓన్లీ ఎగ్ తినేవాడు, మిగతా ఏం తినేవారు కాదు. సో నాకు ఆ రకంగా నేను వెజిటేరియన్ గా మారిపోయిన తర్వాత అయితే వాళ్ళు ధర్మంలో చెప్పిండ్రని కాదండి, నేను ఆ పూజలు చేస్తూ ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి నేను నా లోపల అనుభూతి చెందాను. ఓహో ఇన్ని రోజులు దేవుడు ఎక్కడో విగ్రహాల్లో పటాల్లో ఉంటాడు, గుళ్ళల్లో గోపురాల్లో ఉంటాడు, పైలోకంలో ఉంటాడు అనుకునేదాన్ని, ఎప్పుడు పైకి చూసి దండం పెట్టుకునేదాన్ని. అలాంటిది ఇక్కడే ఈ దేహంలో నేను అనుభూతి చెందుతున్నా కదా, సో దేవుడు ఎక్కడుంటే అదే దేవాలయము. నేను ఇంతకాలము తెలియక దీన్ని అపవిత్రం చేశాను, ఇక ఎప్పుడు కూడా నేను జీవితంలో నాన్ వెజ్ ముట్టుకోను, దీన్ని పవిత్రంగా చూసుకుంటాను అని చెప్పి అప్పుడు కమిట్ అయిపోయాను. మంచి ఆలోచన, మంచి అవగాహన, మంచి పరివర్తన. అయితేనమ్మా ఇప్పుడు పూజా కార్యక్రమాలు కల్కి భగవాన్లో ఉన్నప్పుడు ఎవరిని పూజ చేసేవాళ్ళు మీరు? అప్పుడు అదే అమ్మా భగవాన్ అని వాళ్ళ ఫోటో పెట్టుకొని వాళ్ళది ఒక మూల మంత్రం ఉంటుంది, అది జపం చేయడం రోజు. అంటే భావన అయితే ద్వైత భావనే అది నా అంతేగా, డిపెండెన్సీ వాళ్ళని చేయటం ద్వారా నాకు ఇది వస్తుంది అని అంటే డిపెండెన్సీ అక్కడ ద్వైత భావం పూర్తిగా. అవును. ఓకే అమ్మా, సరే. ఈ ద్వైత భావంలో మీ ప్రయాణం సాగుతున్నప్పుడు ఆహారంలో శాఖాహారిగా మారారు కాబట్టి మంచి పరివర్తన, ఆరోగ్యం బాగుంది, ఇంతవరకు ఓకే. అయితే పత్రికతో మీకు పరిచయం కానీ ఈ ధ్యానం ఇది ఎప్పుడు మీకు వచ్చింది? అయితే ఇలా నేను పూజలు చేస్తున్న క్రమంలో ఒకరోజు ఎవరైతే నాకు ఈ పూజలు ఇంట్రడ్యూస్ చేశారో ఆ ఫ్రెండే ఇలా అరుణజ్యోతి మేడం వాళ్ళ నాన్నగారింట్లో పిరమిడ్ ఉండేది. ఓకే. ఆ పిరమిడ్ లో అమావాస్య పౌర్ణమి ధ్యానం చేస్తే బాగుంటుందంట విజయ, వెళ్ళి చూడు అని చెప్పారు ఒకరోజు. అవునా అని చెప్పి ఇక నేను ఏది తెలిసినా ఫస్ట్ ఫాలో అవుతాను అని చెప్పి నేను 2008లో అమావాస్య రోజు ఆ రోజు మా కజిన్ ని తీసుకొని నేను ఆ పిరమిడ్కి వెళ్ళాను. మొట్టమొదటిసారిగా పిరమిడ్ లో కూర్చొని మేడం ద్వారా నేను ధ్యానం నేర్చుకున్నాను. అదే ధ్యానం ఫస్ట్ పరిచయం మీకు? పరిచయం. ఆ రోజు ఎలా చేయాలి ఏమిటి అన్నదంతా అంత చక్కగా నేర్పించారు నాకు. ఫస్ట్ సిట్టింగ్ లో మీకు ఏమనిపించింది? ఎంతసేపు కూర్చున్నారు? ఫస్ట్ సిట్టింగ్ 20 minutes to half an hour కూర్చున్నాను. అంటే అప్పటి వరకు ఏదో ఒక ప్రశాంతత మాత్రమే ఉంది పూజల్లో, కానీ ఆ రోజు మాత్రం కంప్లీట్ గా ఒక ఎంప్టీనెస్ ఫీల్ అయ్యాను, ఒక హ్యాపీనెస్ ఫీల్ అయ్యాను. ఓ ఇదేదో బాగుంది, ఇంకా దీన్ని కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా రోజు అనేది ఆ రోజు డిసైడ్ అయిపోయాను. అంటే పూజ చేస్తున్నంత వరకు ఒక విధంగా మానసిక ప్రశాంతత వచ్చింది పూజలో. ఇప్పుడు ఒక ఎంప్టీనెస్ అది. అంటే ఇప్పుడు పతంజలి వారు చెప్తారు కదా, పతంజలి ఉన్నప్పుడు మనకి అసలు ఏమిటి యోగ స్థితి అని అంటే యోగ చిత్త వృత్తి నిరోధ అంటారు. అంటే చిత్త వృత్తులు అంటే మనసులో ఆలోచనలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన స్థితి, అంటే ఆ శూన్య స్థితి ఏదైతే ఉందో అది యోగ స్థితిగా గుర్తించారు. మీకు ధ్యానంలో మీకు అది లభించింది ఇప్పుడు మీకు. అంటే కాసేపు మీ మనసు కూడా నిర్వీర్యం చేసినట్టే, కొత్త అనుభవం మీకు. అది ఎట్లా ఫీల్ అయ్యారు మీకు అప్పుడు? ఇంకోటి సార్, నాకు
ధ్యానం చేస్తుంటే అందరూ బాగా ఆలోచనలు వస్తాయి అని చెప్తుంటారు కదా. అసలు నాకు స్టార్టింగ్ లోనే ఆలోచనలు వచ్చేది కాదు. అరే అందరూ ఆలోచనలు అంటూ నేనేమన్నా కరెక్ట్ గా లేనా, ఓహో నేనేమన్నా ఆలోచించాలా ఇప్పుడు, ఇలా ఆలోచించేదాన్ని. ఎందుకంటే అక్కడ ఏం కనిపిస్తలేవు నాకు. అంటే 10 మంది చెప్పిన మాటలు ఎక్కువ పట్టినాయి మీకు. ఆలోచనలు వస్తాయి అంటారు కదా, నాకేం వస్తలేవు అంటే నేను బయట విషయాల పట్ల ఆసక్తి తక్కువగా ఉండేది. కాబట్టి మళ్ళీ అందరినీ యాక్సెప్టెన్సీ ఉండేది, అందరితో ఒక మంచితనం, గుడ్ రిలేషన్స్ ఉండేవి. కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా మైండ్ అనేది కాస్త ఫ్రెష్ గా ఉండేది. అంటే పరికరం చెత్త ఏమి లేదు ఉండకపోయేది. అంటే ఎక్కువ మందికి అమ్మా ఎందుకు ఆలోచనలు వస్తాయంటే సమాజంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల అంతా ఉంటుంది కదా, థాట్ పొల్యూషన్ ఎంతో ఉంటుంది. ఇప్పుడు మనకి పనికి వచ్చేది కొంత, పనికిరాంది కొంత ఎంతో పెరిగిపోయి ఉంటుంది. ఏది పనికి వచ్చేది మనకే తెలియదు కదా పరిస్థితి. అటువంటిప్పుడు ధ్యానంలో మనం ఎంత కూర్చోవాలన్నా ఏదైతే వద్దంటామో అది మరీ ఎక్కువ వస్తుంది. జస్ట్ హ్యూమన్ సైకాలజీ. ఇప్పుడు చూడండి, నార్మల్ గా స్వీట్లు తింటుంటారు, ఎప్పుడైనా 1-6 తింటారు. వాడికి డయాబెటిక్ అని చెప్పి తెలిసినప్పుడు డాక్టర్ ఎప్పుడైతే స్వీట్ వద్దంటాడో వాడికి 24 గంటలు స్వీట్ మీద రాగుద్ది. అర్థమైందా? అందుకని ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా ఆలోచనలు వద్దని ఎప్పుడైతే అంటావు ఎక్కువ వస్తాయి. ప్రారంభంలో కామన్ ఎక్కువ మందికి వచ్చేటట్టుంది అది, అంతేగాని ఆలోచన ఇదని కాదు. అయితే ఏంటంటే ఏ ఆలోచన వచ్చినా కట్ చేయటం, తిరిగి శ్వాసకు రమ్మనంటాం, జస్ట్ ఫర్ అభ్యాసం, ఇది ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ కొన్నాళ్ళు చేయగా ఆటోమేటిక్గా ఆలోచనల యొక్క ఉపసంహరణ జరుగుతుంది, మైండ్ జీరోకి వెళ్తుంది. ఇక మైండ్ జీరోగా ఉన్న స్థితి యోగ స్థితి మనకి. అది ఆ రోజు పతంజలి చెప్పిన యోగ చిత్తవృత్తి నిరాధన ఎలా ఉందో, బుద్ధుడి కాలంలో 2500 సంవత్సరాల క్రితం ఆనాపాన సతి పాళీ భాషలో చెప్పిన, ఇవాళ అదే పత్రిక తీసుకొచ్చి మనకి సరి అయిన ధ్యానం అనే పదం వాడారు. అంటే ఒకదాన్ని సరి అయిన అనే పదం వాడామంటే మిగతా వాటి అక్కర్లేదని చెప్పడమేక. అందువల్ల పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఎంత తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు కలిగింది. అప్పటి నుంచి మీ ధ్యానం ఎలా సాగింది చెప్పండి. ఈ పూజల్లోకి వచ్చే ముందు నేను యోగాలోకి ఎంటర్ అయ్యాను సార్. ఓకే అమ్మా. అంటే యోగా అంటే ఆసనాలు వేయడం, ప్రాణాయామం చేయడం. అప్పుడు కాస్త నాకు ఫిజికల్ గా ఫిట్నెస్ అనిపించింది, రిలాక్స్ అనిపించింది. సో నాకు ఏంటంటే లోపల ఒక ప్యాషన్ ఉంది, నేను ఏదైనా సొసైటీ కోసం నేను చెయ్యాలి అని. సో యోగాలోకి వెళ్ళినప్పుడు అనుకున్నా ఇది బాగుంది కదా, నేను యోగా ట్రైనర్ అవుతాను, ఒక ఫీలింగ్ వచ్చింది. అది పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ పూజల్లోకి వచ్చింది. దానికంటే ముందు మళ్ళీ ఏల్చూరి అని జీ తెలుగులో ఒక ఆయుర్వేదిక్ ఆచార్యుడు రోజు చెప్తూ ఉండేవారు ఆరోగ్యం, హెల్త్ పట్ల అవేర్నెస్ చాలా ఉండేది నాకు. సో నేను ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అవన్నీ రాసుకొని, ఇంగ్రీడియంట్స్ అన్ని రాసుకొని 20 to 25 వరకు మెడిసిన్స్ తయారు చేశాను. తయారు చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ కి, మా బంధువులందరికీ నేను అప్లై చేశాను. బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. అప్పుడు అనుకున్నాను, ఓకే నేను ఆయుర్వేదిక్ సైడ్ లో వెళ్ళిపోతాను, మంచి స్టోర్ పెడతాను, ఈ రకంగా అందరికి. నాకు ఎందుకో ఈ అల్లోపతి అంటే ఇష్టం లేదు అప్పటికెళ్ళి. సో అలా అనుకున్నాను. అది డైవర్ట్ అయిపోయింది. ఎప్పుడైతే పూజల్లోకి వచ్చేసాను, పూజలు డైవర్ట్ అయిపోయింది. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా స్టార్టింగ్ లో ఎక్కువగా చేసేదాన్ని కాదు సార్, బాగా బాడీ పెయిన్స్ ఉండేవి. అప్పుడు మేడం అన్నారు, నాన్నగారి ఇంట్లో పిరమిడ్స్ ఉంటాయి విజయ, పిరమిడ్ తెచ్చి పెట్టుకో, నీకు మంచి కాన్సన్ట్రేషన్ వస్తుంది అన్నారు. సో పిరమిడ్ తెచ్చి పెట్టుకున్న తర్వాత ఆ పిరమిడ్ ఎనర్జీ వల్ల నేను 10-15 నిమిషాల నుండి గంట వరకు చేయగలిగాను. అంటే అంతకుముందు మీరు ఆసనాలు వేయటం ప్రాక్టీస్ ఉంది కదా మీకు, ఇప్పుడు ఇవన్నీ కూడా హఠయోగ ప్రక్రియలు అని చెప్పి అంటాం. హఠయోగలో ఆసనాలన్నీ కూడా ఉంటాయి. అంటే బాడీ యొక్క ఫ్లెక్సిబిలిటీ ఏమిటని మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ధ్యానం అనేసరికి ఇది రాజయోగాలోకి వస్తుంది. ఇప్పుడు హఠయోగాలో మీరు మీ బాడీ స్టిఫ్నెస్ బాగా వచ్చింది కదా, ఎందుకని అరగంట సేపు కూర్చోలేపారు అప్పుడు మరి మీరు? అంటే ఈ లోపల మన కర్మల తాలూకు అవి క్లీనింగ్ ప్రక్రియ, క్లెన్సింగ్ ప్రక్రియ జరిగినప్పుడు బాడీలో పెయిన్స్ వస్తాయి అంటారు కదా సార్. నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు కూడా మన లోపల పెయిన్స్ అనేటివి వస్తాయి అంటారు కదా, అవి విపరీతంగా వచ్చాయి. ఎందుకంటే విపరీతంగా నేను నాన్ వెజ్ తిన్నాను, గుడ్లు చేపలు అవన్నీ బాగా తిని ఉన్నాను. అయితే ఇన్నర్ పెయిన్స్ అన్ని కూడా వచ్చేవి. కానీ ఎప్పుడైతే నేను పిరమిడ్ పెట్టుకున్నానో ఎక్కువ టైం చేయగలిగాను. మళ్ళీ మేడం ఫ్రీక్వెంట్లీ నా దగ్గరకు వచ్చేది, అరుణ్ జ్యోతి మేడం అక్కడ స్కూల్లో జాబ్ చేసేవారు, మా ఇంటి దగ్గర స్కూల్. సో వచ్చినప్పుడు అప్పుడప్పుడు విజిట్ చేస్తూ, విజయ ధ్యానం చేస్తున్నావా, ఫస్ట్ లో విసుగొచ్చేది, ఏంటబ్బా ఊరికే వచ్చి నన్ను ఊరికే అడుగుతున్నారు అనుకునేది. కానీ ఒకనొక రోజు అనుకున్నా, అరే తను చెప్పేది నా మంచి కోసమే కదా, ఇంతగా చెప్తున్నారు కదా, సరే చేద్దాంలే అనుకున్నా. కరీంనగర్ అనేసరికి అరుణ్ జ్యోతి మేడం గుర్తొస్తారు. అవును.
ఓకే. ఇక్కడ అందరికి బేస్ మేడం సార్. ఆదర్శం. చాలా గ్రేట్ మాస్టర్. రైట్, చెప్పండి. మళ్ళీ వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఒక మంచి పుస్తకం పట్టుకొని వచ్చేవాళ్ళు. ఎలాగంటే ఒక విందు భోజనం లాగా. ఆ బుక్స్ రీడింగ్ బాగా ఇష్టం, నాకు చాలా మంచి అలవాటు ఉంది. సో మేడం బుక్ తేగానే ఆ బుక్ చదివి పెట్టడం, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఒక బుక్ పట్టుకొచ్చేవాళ్ళు. మెల్లగా మెల్లగా అట్లా కాస్త మోటివేషన్ అందేది నాకు. ఆ మోటివేషన్ కాస్త నాకు జిజ్ఞాసగా మారిపోయింది. మారిపోయి నేను చేయడం కాదు, ఇంకా ఇతరులకు కూడా ఇగో నేను ఇలా చేస్తున్నాను, బాగుంది మీరు చేసుకోండి ఆ చెప్పే వరకు వచ్చాను ఇక. సో ఇక సార్ని ఎప్పుడు కలవడం జరిగింది అంటే, ఇప్పుడు పత్రిజీ కూడా ముందు మనకి ఏంటంటే సాధన అంటే చేసుకున్న వాడికి చేసుకునేంత మహదేవ అన్నారు. అవును. రెండో స్వాధ్యాయం ఉంది. ఈ స్వాధ్యాయం అంటే మంచి బుక్స్ చదవటం మీకు చిన్నప్పటి నుంచి అలవాటుగా ఉంది. టీచర్గా మారాలనేటటువంటి కూడా కుతూహలం, తపన ఉంది మీకు చిన్నప్పటి నుంచి. బట్ భౌతికపరమైన టీచర్ అయినా కాకపోయినా ధ్యానం 10 మంది చెప్పే స్థాయికి ఎదిగితే పోనీ స్పిరిచువల్ టీచర్గా వస్తారు. ఓకే, తర్వాత ఏం జరిగింది చెప్పండి. అయితే 2008లో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫిజికల్ గా కూడా టీచర్ గా జాయిన్ అయినా సార్. అప్పటికి నేను ఏంటంటే నాకు ట్రైనింగ్ లేదు, బిఎడ్ చేయలేదు, కాబట్టి నాకు టీచర్ జాబ్ వస్తలేదు ప్రైవేట్ స్కూల్స్ లో అని చెప్పి నేను పీపీటీటీసీ చేశాను, ప్రీ ప్రైమరీ ట్రైనింగ్ కోర్సు, టీచర్ కావడానికి కోసం. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో నాకు ఒక స్కూల్లో టీచర్ గా అపాయింట్మెంట్ వచ్చేసింది. ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్. అంటే నేను 84లో నా ఎస్ఎస్సి కంప్లీట్ అయింది. నేను 2008లో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గా జాయిన్ అయినా. అంత గ్యాప్ వచ్చినా కూడా నేను అప్పటికే మెడిటేషన్ స్టార్ట్ చేశా. ఆ మెడిటేషన్ ఎనర్జీ అనేది నాకు బాగా యూజ్ అయింది అక్కడ. నేను సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చింది. గ్రిప్ వచ్చింది. అంటే మ్యాథ్స్ అనేది నాకు 84లోనే వెళ్ళి ఇంకా టచ్ లేదు. అయినా నేను 2008లో మ్యాథ్స్ టీచర్ గా, అది నేను బేసికల్లీ తెలుగు మీడియం స్టూడెంట్ ని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ పిల్లలకి చెప్పగలిగాను. ఆ రకంగా నా కోరిక డిజైర్ ఫుల్ఫిల్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ మీద మీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం, అంటే నేను ఏదైనా చేయగలను, పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మనం ఎందులోనే రాణిస్తాం పరిస్థితి. ఓకే అమ్మా, బాగుంది, చాలా బాగుంది. కొంతకాలం చేశాక మళ్ళీ అది పిల్లల రెస్పాన్సిబిలిటీ వల్ల అది బ్రేకప్ అయిపోయింది. దానికైతే డిజైర్ ఫుల్ఫిల్ అయింది నాకు అక్కడ. సో పత్రికని ఎప్పుడు కలిసారు మీరు ఫస్ట్ టైం 2008 బెంగళూరు ధ్యాన మహాయజ్ఞము అరుణజ్యోతి మేడం తో కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడ సార్ని చూశానన్నమాట. ఫస్ట్ టైం బెంగళూరు వ్యాలీ, పిరమిడ్ వ్యాలీకి వెళ్ళి సార్ ఇటు వస్తున్నారు, నేను మేడం లోపలికి వెళ్తున్నాం. మేడం మా వారు, మా పెద్దమ్మాయి కూడా వచ్చింది అప్పుడు. సో అక్కడ మొట్టమొదటిసారిగా సార్ని చూడడం జరిగింది. కానీ ఇంకా అప్పుడు నేనేం తెలియదు కదా, ఏం చేస్తలేను కూడా, అందుకని నేనేం మాట్లాడలేదు. మేడం మాట్లాడుతుంటే విన్నాను. మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్ని చూడగానే? సార్ని చూడగానే ఏదో ఒక తెలియని ఒక ఆనందం వచ్చేసింది నాకు. లోపలికి వెళ్ళి మాత్రము అంతకాలము నాకు కావాల్సింది ఏదో దొరికింది అనే ఫీలింగ్ మాత్రం నాకు వచ్చేసింది, మాట్లాడకపోయినా కూడా. సో మళ్ళీ దాని తర్వాత ఇక్కడ కరీంనగర్ దగ్గరలో ఒక ప్రోగ్రామ్కి వచ్చారు సార్ వచ్చారు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు సార్, ధ్యానం చేసుకునేదాన్ని, స్వాధ్యాయం చేసుకుంటూ ఇంట్లో ఉండి మాత్రమే నేను మోరల్ సపోర్ట్ ఇస్తూ వచ్చాను అరుణజ్యోతి మేడం. కానీ బయటకు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, మా వారికి కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సార్ వచ్చినప్పుడు అప్పటికే నేను జ్ఞానం అంతా మెమరీ కార్డ్ వేసుకొని నంబర్ ఆఫ్ టైమ్స్ వింటున్నా, సేత్ నాలెడ్జ్. తర్వాత ప్రతిసారి సిడీలన్నీ సిడీ ప్లేయర్ లో వేసుకొని వింటూ వింటూ ఆకలింపు చేసుకున్నా. ఇక లోపల ఎలా అంటే ఒక బర్నింగ్, చెయ్యాలి, చెప్పాలి, వెళ్ళాలి నేను కూడా. సో అప్పుడు సార్ని చూడగానే సార్తో మాట్లాడినప్పుడు ఫస్ట్ నేను చెప్పింది సార్కి ఏంటి అంటే, నేను ఇలా అమ్మ భగవాన్ పూజలు చేస్తున్నా సార్ అన్నాను. అవునా, వాళ్ళు ఉత్తర ధ్రువం నేను దక్షిణ ధ్రువం అన్నారు. అవునా సార్, మానేస్తాను అన్నాను. అసలు నిజం చెప్పాలంటే సార్, నేను వాళ్ళని మర్చిపోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళ పట్ల నేను అలాంటి ఒక స్ట్రాంగ్ బాండ్ తో ఉన్నాను, ఏర్పడిపోయింది. వాళ్ళు లేకపోతే నేను లేను అన్నంతగా ఉన్నాను. కానీ సార్కి ఎప్పుడైతే మానేస్తా అన్నానో అదే క్షణం ఇక నాకు అమ్మా భగవాన్ అసలు ఆ ధ్యాస కానీ, ఆలోచన కానీ, పూజ చెయ్యాలని కానీ, ఆ భావన కానీ
ఒకవేళ చెయ్యకపోయినా అప్పటి వరకు చేశాను కాబట్టి చేస్తలేను బాధ లేదు. ఓకే, అంటే ఎంత అటాచ్మెంట్ ఉందో అంత డిటాచ్మెంట్ వచ్చేసి డిటాచ్ ఒక్క మాటతో క్షణంతో. ఓకే, అబ్బో నాకు అప్పుడు అర్థమైంది, ఓహో గురువు మాట ఇలా ఉంటుందా అంటే నాతోనే చెప్పించారు. ఓకే, కానీ ఆ పవర్ ఆ ఎనర్జీ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది, అక్కడి నుండి వచ్చింది అది. రైట్. సో నేను అది నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ సార్ నా లైఫ్ లో. సార్ ఏమన్నారు మానేస్తాను అనగానే? ఇలా సంతోషంగా తల ఊపారు. ఓకే ఓకే. పక్కనే మా అన్నయ్య ఉన్నాడు. ఓకే, ఆయన చేస్తాడు కానీ ఆయన ఫస్ట్ టైం సార్ దగ్గరికి రావడం, సార్ని చూడడం, ఆయన పరిచయం లేరు, నేను పరిచయం లేదు, దగ్గరగా మాట్లాడింది అదే ఫస్ట్ టైం. మళ్ళీ మా అన్నయ్య దగ్గరికి రాగానే సార్ నమస్కారం చేయగానే ఏం చికెన్ మటన్ తింటున్నావా అన్నారు మా అన్నయ్యని. అప్పుడే మా నాన్న బాడీ వెకేట్ చేసిండు కొద్ది రోజుల ముందు. సో నాన్న చనిపోయిన దగ్గరికి వెళ్ళి కొద్దిగా తింటున్నా సార్ అన్నాడు. ఏం నీ భగవాన్ నీకు ఇదే చెప్పాడా అన్నారు. అసలు ఆయన భక్తుడు అని కానీ ఆయన పూజలు చేస్తాడని కానీ నేను చెప్పలేదు, ఆయన చెప్పుకోలేదు. అప్పుడు షాక్ అవుతున్నా నేను, అరే సార్కి ఎట్లా తెలుసు అని చెప్పి ఇలా పుట్టలో ఇట్లా పొడిచేశాడు. లేదు సార్ మానేస్తా సార్ అన్నాడు ఆయన. అన్నయ్య కూడా. అది ఫస్ట్ విజిట్ లో సార్ని నేను అడిగాను అనమాట. సార్ మీ సిడీస్ అన్ని చూస్తూ నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను, నాకు సేవ చేయాలని ఉంది సార్ అని అడిగాను. అంటే ఏమన్నారంటే, నువ్వేమన్నా సీతకన్నా గొప్పదానివా, పోయి మొగుడు సేవ చేసుకో, నువ్వేమన్నా సీతకన్నా గొప్పదానివా 3 times అన్నారు సార్. నేను అరే సార్కి చెప్పుకుంటే నేను బయటపడొచ్చు, చక్కగా తిరగొచ్చు, చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో నేను వస్తే ఇలా చెప్పారు సారు అని మళ్ళీ అరుణ్ జ్యోతి మేడంతో సంప్రదిస్తూ అంటే మేడం అన్నారు, విజయ మనమేంటో మనకి తెలియదు కానీ సార్కి మన గురించి తెలుసు, మన పాస్ట్ తెలుసు, ఫ్యూచర్ తెలుసు, మన అన్ని జన్మలు తెలుసు, మన కర్మలు తెలుసు. సో సార్ చెప్పిండ్రు అంటే మనం ఆచరించాలి. నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు చేయగలిగింది చెయ్యు, సార్ నుండి వచ్చే వరకు నువ్వేం బయటకి రాక్కర్లేదు అని చెప్పారు. ఇంకేం చేసేది ఉంది సరే అని చెప్పి ఇంకా. మీరు భగవద్గీత ఏం చదివారమ్మా చిన్నప్పుడు? చిన్నప్పుడు భగవద్గీత చదివా, ఈ మధ్యలో క్లాసెస్ చెప్పడానికి కోసం చదివాను. అంటే సారు పోయి మొగుడుతో ఉండి అని చెప్పని అన్నారు కదా, అవును. అంతకు ముందు భగవద్గీత మీకు ఏం టచ్చలేదు? లేదు సార్. ఓకే, అంటే గీత చదివినట్లయితే సంసారంలో నిర్వాణం అన్నది ఎలా చేయాలనేది కొంత అవగాహన అవుతుంది. సంసారంలో ఉండి నిర్వాణం అంటే మన ప్రకృతి ధర్మం ప్రకారంగా తల్లి తండ్రి భార్య బిడ్డ భోగభాగ్యాలు అన్నీ ఉంటాయి, బట్ దేనికి అంటపడకూడదు. గీతా సందేశాల్లో బెస్ట్ సందేశం ఏంటంటే అన్నీ ఉంటాయి ప్రకృతి ధర్మం ప్రకారంగా, బట్ మన దేనికి అంటకూడదు. అంటే తామరాకు మీద నీటి చుక్క, పద్మపత్రమే వాంబస అంటారు. తామరాకు మీద నీటి చుక్క ఎలా ఉంటుందో సంసారంలో మన పాత్ర కూడా అలా ఉండాలని చెప్పి అంటారు. బహుశా సార్ అన్నదానికి సంకేతం అదే ఉండొచ్చుగా. అయితే అది నాకు ఫ్యూచర్ లో అది చాలా యూజ్ అయినాయి సార్. అవార్డ్స్ నన్ను ఎప్పుడు అవేర్నెస్ లో ఉంచుతూ వచ్చాయి. అంటే నేను తర్వాత మళ్ళీ ఇంకా ఆ రోజు జరిగింది చెప్తా సార్. మా చిన్నమ్మాయి చాలా నాటి గర్ల్, ఎక్స్ట్రాడినరీ, కానీ చదువు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆమెకి హోంవర్క్ చేపియాలంటే ప్రతిరోజు నాకు తల ప్రాణం తోకకొచ్చేది. నాకు ఒక పెద్ద అది బర్డెన్ అనమాట. అప్పుడు సార్కి చెప్పాను, సార్ మా చిన్నమ్మాయి చదవచ్చు సార్ అని. చదవకపోని అన్నారు. పోయమ్మో ఈ రోజు ఏంటి ఎవరన్నా పిల్లలు చదువుతలేరు అంటే చదువుతారనాలి కదా, చదువుతలేరు అన్నారు ఏంటబ్బా అనుకున్నాను. మళ్ళీ తర్వాత దానికి అర్థం తెలుసుకున్నా సార్. ఏమనిపించింది తర్వాత ఏంటంటే నాకు ఈ పూజల్లో ఉన్నప్పుడు ఏంటంటే 2 కోరికలు సార్. వేరే పూజలు చేసే ఫ్రెండ్స్ అందరూ మాకు ఇట్లా అంతర్యామిని వస్తుంది, భగవాన్ మాతో మాట్లాడతారు అని చెప్పేవారు ఊరికే. ఓ నాకు అంతర్యామిని కావాలి, నాతో మాట్లాడాలి భగవంతుడు, అదొకటి. ఇంకొకటి ముక్తి కావాలి. ముక్తి అంటే ఏంటో తెలియదు కానీ ముక్తి కావాలి. ఇవి 2 కోరికలు, ఇంకేమీ లేదు. ఆ పిల్లలు బాగుండాలి, చదువుకోవాలి, ఏది లేదు, ఆరోగ్యం ఇవన్నీ కాదు, ఓన్లీ 2 పట్టుకున్నా అక్కడ. ఆ 2 తీసుకొచ్చి ఒక్కటి సార్ కప్పేపిన. సార్ నాకు ఇట్లా ఒక డిజైర్ ఉంది సార్, నాకు ఇంట్యూషన్ కావాలి, మీ యొక్క గైడెన్స్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి, నేను ఏ పని కోసం వచ్చినో నేను ఆ పని చెయ్యాలి అంటే నవ్వి ఊరుకున్నారు సార్, ఏమీ అనలేదు. కానీ మళ్ళీ నేను సాధన చేస్తున్న క్రమంలో కొద్ది రోజుల తర్వాత ఆ ఇంట్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఎప్పుడైతే ఇంట్యూషన్ స్టార్ట్ అయిందో
ఇక నాకు ఏ డౌట్స్ వచ్చినా 1-2 సార్లు ధ్యానంలో కూర్చొని క్వశ్చన్ చేసుకొని క్లారిఫై చేసుకోవడం. ద్వైత భావం నుంచి ఆల్మోస్ట్ అద్వైతంలో స్థిరపడినట్లే కదా. మీ డౌట్స్ అన్ని కూడా మీ ఇన్నర్ వాయిస్ తో క్లారిఫై చేసే స్థాయికి మీరు ఎదిగారంటే ద్వైతం నుంచి అద్వైతం వరకు స్థిరపడినట్టే. రైట్. ఏ చిన్న డౌట్ నా ధ్యానంలో కూర్చుంటారు, అంతర్వాణి మీకు అర్థం చేసుకుంటారు. సో గ్రేట్ మా గ్రేట్. అంతకంటే ఇంకేం కావాలి. ఓకే, బాగుంది. సో అప్పుడు నేను ఈ అమ్మాయిని చదవకపోని అని ఎందుకు అన్నారు అనే దాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఆ అమ్మాయి గత జన్మల్లోనే చదువులన్నీ పూర్తి చేసుకుని గ్రేట్ పర్పస్ తో వచ్చినటువంటి ఒక డివైన్ సోల్. ఆమెకి చదువులే అక్కర్లేదు, అందుకే అలా చెప్పారు. ఇది నాకు వచ్చింది. ఎంత భారం దిగిపోయిందంటే నాకు అమ్మాయి విషయంలో. అంటే ఆమె యాజ్ యూజువల్ గానే ఉంది సార్. తర్వాత కూడా ఆమె అల్లరి అట్లనే ఉంది, చదువు అట్లనే ఉంది. కానీ నేను రిసీవ్ చేసుకునే విధానం మారిపోయింది సారు మాటతోని. ఇంకా అప్పట్లో అదివరకట్లాగా టెన్షన్ పడేది లేదు, చదవమని ఒత్తిడి చేసేది లేదు. అంటే అంత మొత్తం ఆ భారం అంతా దిగిపోయింది సార్ ఆ రోజు. ఇక నాకు అప్పటి నుండి మళ్ళీ తను చదువు కంప్లీట్ అయిపోయే వరకు కూడా నేను అది నాకు ఎప్పుడు కూడా ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా పాప? ఇప్పుడు తను ఫోటోగ్రాఫర్ సార్. స్టడీస్ ఎంత వరకు వచ్చింది? గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. డిప్లొమా ఫోటోగ్రఫీలో ఏమైనా డిప్లొమాసా? లేదు, కానీ తనకి చిన్నప్పటికెళ్ళి ఓన్ గా ఇంట్రెస్ట్. సో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఒక ఫోటో కంపెనీ ఉంది, త్రూ అలా దాని ద్వారా వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే ఇక్కడ ఏంటంటే మనకి సామాజిక స్పృహ వేరు, స్పిరిచువల్ అండర్స్టాండింగ్స్ వేరు. స్పిరిచువల్ అండర్స్టాండింగ్స్లో ఏం చెప్తారంటే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లల్ని మెంటల్ మెచ్యూరిటీ వచ్చేటంత వరకు చక్కగా చదువులు చెప్పడం, పిల్లల్ని క్రమశిక్షణగా చక్కగా పెంచడం అనేది ఒక పార్ట్ అవుతుంది. పిల్లలు ఎప్పుడైతే మెంటల్ మెచ్యూరిటీ వచ్చిందో వాళ్ళ స్వతహాగా వాళ్ళ సంస్కార బలాన్ని బట్టి గత జన్మ వాసనలు, గత జన్మ ఆసక్తి ఏదైతే ఉందో ఆ వైపు మొగ్గు చూపిస్తారు. ఆ విషయం పేరెంట్స్ క్యాచ్ చేయలేరు. పేరెంట్స్ ఎంతవరకు నేను డాక్టర్గా ఉన్నా నా అబ్బాయిని కూడా డాక్టర్ చేయాలి, లేదంటే నేను డాక్టర్గా ఉన్నా నా కూతురు కూడా డాక్టర్ చేయాలి, ఇది ఒకటే వాళ్ళకు ఉంటుంది. పిల్లల అంబిషన్స్ వేరుగా ఉంటాయి. పిల్లల అంబిషన్ ఏంటంటే వీళ్ళు అర్థం చేసుకునే స్థాయికి ముందు పేరెంట్స్ కూడా అవగాహన లేదు. అందువల్ల మనం ఏంటంటే పిల్లలు నేను చెప్పినట్టు వినాలి, చదువుకోవాలి అనేది కామన్గా ఉండేది. మీకు ఒకరికే కాదు, ఏ పేరెంట్కి అదే ఉంటుంది. సార్ చెప్పినటువంటి దానిలో ఉన్న అంతరార్థం ఏంటంటే మెచ్యూరిటీ వచ్చేటంత వరకు పేరెంట్గా మన ధర్మం. ఎప్పుడైతే మెంటల్ మెచ్యూరిటీ వచ్చిందో వాళ్ళ ఆసక్తి ఏంటో మనం గమనించి ఆసక్తిని మనం ఎంకరేజ్ చేయాలి. అప్పుడు వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ని వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం తోడ్పాటు అందించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది మీకు మీ అమ్మాయి మీద? ఇది ఎప్పుడో వచ్చింది సార్. నేను ఇలాగే ఉంటాను సార్. అంటే వాళ్ళ యాంగిల్లో థింక్ చేస్తాను, వాళ్ళకి ఏది కావాలి, వాళ్ళకి మెచ్యూరిటీ వచ్చిందా లేదా, ఇప్పుడు ఐజే మదర్ గా నేనేంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఆ రకంగా నేను ఎప్పుడు కూడా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ వచ్చాను. ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ తనలో ఉన్న టాలెంట్ తనను గుర్తిస్తూ, ఎవరైనా పిల్లలు ఫెయిల్ అయితే ఫీల్ అవుతారు, వాళ్ళని కోపం చేస్తారా, నేను అలా కాదు, ఇప్పుడు కాకపోతే ఇంకోసారిలే ఏం కాదు నాన్న అని చెప్పి తనకి ఇచ్చేది. ఇప్పుడు మీరు ఇంతవరకు వచ్చారమ్మా, ఇప్పుడు సాధన బాగా చేయగలుగుతున్నారు, అంతర్వాణి వినగలుగుతున్నారు, మీ ధ్యానంలో ఉన్నట్టు లోతులు ఏంటి మీకు అర్థమైంది, ఆహార విషయంలో మార్పులు చేసినాయి. ఇప్పుడు మీ పిఎస్ఎస్ మూమెంట్ లో పడిన తర్వాత పత్రి గారి ఎన్నర్ ఏవిటి వాయిస్ అనేది కూడా మీరు గ్రహించగలిగారు. ఆయన ఏ విధమైన నాలెడ్జ్ వచ్చారు భూమి మీద తెలిసింది. ఇప్పుడు పత్రిజీ కూడా ఎప్పుడు చెప్తారు కదా, ముందు సాధన, స్వాధ్యాయం, అక్కడి నుంచి సజ్జన సాంగత్యం. ఇప్పుడు అరుణ్ జ్యోతి లాంటి మేడం మీకు పరిచయం అయింది కాబట్టి మంచి బుక్స్ పరిచయం చేయటం కానీ, మంచి అవగాహన పెరగటం, ఇట్లా బుక్స్ మీరు బాగా చదివేవాళ్ళు. మరి పత్రిజీ ప్రపోజ్ చేసిన బుక్స్ ఏమైనా ఉంటే? సారీ అన్ని సిడీస్, తర్వాత సారు పుస్తకాలు ఏవి వచ్చినా కూడా అవన్నీ చిన్న చిన్న పుస్తకాలన్నీ చదివేదాన్ని. మేడం కూడా ఆత్మాయనము, నక్షత్రమిత్రులు, నక్షత్ర లోకాలు, ఇలా చాలా బుక్స్ నాకు మేడం ద్వారా వచ్చాయి. అవన్నీ కూడా చదువుతూ వచ్చాను. ఇంకా మళ్ళీ వైజాగ్ వెళ్ళాను సార్ నేను 2011లో యజ్ఞానికి. అయితే యజ్ఞానికి వెళ్ళే ముందు నేను ఎప్పుడైతే ఇంట్యూషన్ స్టార్ట్ అయిందో నేను కనుక్కున్నది ఏంటి అంటే, నేను అమ్మా భగవాన్ పూజల్లో ఆ ధర్మంలో ఉన్నప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నాకు ఆ మార్గంలో రాలేదు సరికదా, నన్ను నేను చేస్తున్న దాన్ని వాళ్ళు చేసేవాళ్ళు కాదు. అక్కడ చాలా ఫేస్ చేశారు. సో మళ్ళీ నాకు అనిపించింది, ఇప్పుడు పూజలు అన్నాను, మళ్ళీ ధ్యానం అంటున్నాను, మళ్ళీ ఇంకొక గురువుని పట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు నేను కరెక్ట్ గానే ఉన్నానా, కరెక్ట్ వేలోనే వెళ్తున్నానే, అసలు ఈ గురువు ఎవరు, నేను ఎందుకు మళ్ళీ దీనిలోకి వచ్చాను అని చెప్పి ఫస్ట్ నేను ఆ ఇంజెక్షన్ ఉపయోగించుకొని నేను సార్ గురించి తెలుసుకోవడం జరిగింది సార్. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను ఓన్లీ ఒకదాన్ని, మళ్ళీ నేను బ్లేమ్ కావద్దు నా ఫ్యామిలీ మెంబర్స్ తోని అనుకొని నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు వచ్చింది ఏంటంటే,
సారు సత్యయుగ నిర్మాణం కోసం వచ్చినటువంటి కారణ జన్ములు ఉన్నతమైన లక్ష్యంతో వచ్చారు అని చెప్పి 1-4 సార్లు నేను క్లారిటీ తీసుకున్నాను సార్. అమ్మయ్యా ఇంకా నేనే ముందుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఇదంతా 2011 జ్ఞాన మహాయజ్ఞంలో వచ్చిందమ్మా ఇదంతా, లేకపోతే తర్వాత? ఇది 2009-10 కట్లా నాకు ఇంట్యూషన్ స్టార్ట్ అయింది సార్. 2009 లో మంచిర్యాల వచ్చారు సారు. వచ్చినప్పుడు అక్కడ సార్తో మాట్లాడినప్పుడు ఇలా నాకు ఒక డిజైర్ ఉంది సార్ అని చెప్పుకున్నాను. ఇంకా కొంచెం ఇంకా పెంచుకుంటూ వచ్చాను సాధన. అప్పుడు ఇది స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు ఒక క్వశ్చన్ చేసుకుని సార్ గురించే తెలుసుకున్నాను ఫస్ట్. బాగుంది. ఇప్పుడు నక్షత్ర మిత్రులు ఇటువంటి బుక్స్ మీరు చదివారు కదా, ఇప్పుడు మిగతా బుక్స్ అన్ని వేరు. ఇప్పుడు మరణం లేని మీరని, యూఫర్ ఎటువంటివి వచ్చినాయి. అటువంటిప్పుడు నేను స్థూల శరీరం మాత్రమే కాదు, ఇందులో అంతర్గతంగా సూక్ష్మ కారణ శరీరాలు అనే విషయం కొంత క్లారిటీ వస్తాయి. ఒక వ్యక్తి యొక్క ఆరా ఎలా ఉంటుందని కానీ, థర్డ్ యాక్టివేషన్ ఏంటి, ఇటువంటి విషయాలన్నీ మనకి మరణం లేని మీరు ఈ బుక్స్ ద్వారా బాగా వస్తుంది మనకి. ఇంకా అట్లా ఇప్పుడు నక్షత్ర మిత్రులు బుక్ ఎప్పుడైతే వచ్చిందో ఈ ఎర్త్ మీద జరిగేటటువంటి పరిణామ క్రమాల్లో యాస్ట్రల్ సపోర్ట్ ఎట్లా ఉంటుంది, యాస్ట్రల్ మాస్టర్స్ యొక్క విజన్స్ ఎట్లా ఉన్నాయి, అది మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా కొన్ని కొత్త విషయాలన్నీ కూడా నక్షత్ర మిత్రుల్లో ఫస్ట్ వస్తాయి. ఆ బుక్ చదివినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ బుక్ నన్ను ఆ బుక్ ఒక్కటే కాదు సార్, హరికిషన్ సారు నక్షత్ర మిత్రులు అని చెప్పి సారు వాళ్ళ లింక్ ఓపెన్ చేసి చాలా ప్రతిరోజు వీడియోలు. అవును. అది వింటుంటే చాలా ఒక్కొక్కటేమో ఆశ్చర్యంగా అనిపించేది, కొన్ని అద్భుతంగా అనిపించేది. ఓహో ఇప్పుడు మనకు తెలిసింది చాలా తక్కువ, మనకి తెలియకుండా కంటికి కనిపించకుండా నేచర్ లో ఇన్ని మార్పులు జరుగుతున్నాయా, భూమి మీద ఇన్ని మార్పులు జరుగుతున్నాయా, ఇంతమంది మొత్తం విశ్వం పని చేస్తున్నారు ఈ భూమండలం కోసము అనేది అక్కడ నాకు చాలా క్లారిటీ వచ్చింది సార్. మంచి అవగాహన అది. బాగుంది. ఎందుకంటే ఇప్పుడు సార్ యొక్క అంబిషన్ కూడా నా రాష్ట్రమో నా దేశం బాగుండాలని కాదు, గ్లోబలైజేషన్ లో ఉంది. అది ధ్యాన జగత్ అంటున్నారు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆహారం కోసం ఏ జీవి హింసింపబడకూడదని ఒక పార్టీ అయితే, రెండవది ధ్యానం ద్వారా తన అస్తిత్వం అంటే తన వాస్తవికత లో తను జీవించాలని. ఇప్పుడు మనిషి ఎప్పుడు కూడా ఉంటే భ్రమంలో ఉంటాడు, లేదంటే వాస్తవాల్లో ఉంటాడు. భ్రమంలో ఉన్నంత వరకు దుఃఖాలు తప్పవు, ఎందుకంటే భ్రమ కాబట్టి. వాస్తవంలో వెళ్తే గానీ తనేంటో, తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో తను కన్ఫర్మ్ కాదు కదా. ఇప్పుడు తన పర్పస్ ఆఫ్ లైఫ్ కన్ఫర్మ్ కావాలని అంటే పత్రిక యొక్క విజన్ ఏంటి ఇప్పుడు గ్లోబలైజేషన్ లో ఉంది. అంటే ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా మాంసారిగా మిగలటానికి వెళ్ళలేదు. ప్రతి ఒక్క వ్యక్తి సాధన ద్వారా తన ఎనర్జీని చేస్తే తప్ప వాళ్ళ వాస్తవాల్లో వాళ్ళు జీవించలేరు. మరి అటువంటిప్పుడు మనకెంత క్లారిటీస్ రావాలి అప్పుడు? అది ఎప్పుడైతే వస్తుందో మనకి గ్లోబలైజేషన్ లో అసలు మనం నివసించే భూమి ఏమిటి, యూనివర్స్ లో దాని యొక్క పరిణామ క్రమాలు ఎట్లా ఉన్నాయి, దాని మీద జీవించేటటువంటి జీవ జాతుల యొక్క స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ వస్తుంటాయి పరిస్థితి. నక్షత్ర మిత్రులు చదివినప్పుడు చాలా మందికి వీటి మీద క్లారిటీ వస్తాయి. అవును సార్. నక్షత్ర మిత్రులు ఒకటి, మళ్ళీ నక్షత్ర లోకాల్లోనేమో ఇప్పుడు ఈ ప్రెసెంట్ టైంలో ఈ ఎర్త్ మీద ప్లానింగ్ అంతా అప్పుడు హయ్యర్ వరల్డ్ లో ఉన్నటువంటి ఆ 12th డైమెన్షన్, ఆ 6th డైమెన్షన్ మాస్టర్స్ ప్లానింగ్ చేసిండ్రు, అప్పుడే చేసిండ్రు కొంత చాలా కాలం బ్యాక్ అనేది ఆ బుక్ లో తెలుస్తుంది. అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. వాళ్ళు చేసిన ప్లానింగ్, వాళ్ళు చేస్తున్నటువంటి సపోర్ట్, వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ వర్క్ చేస్తలేరు ఇప్పుడు. ఇది మన ఒక్కరిది కాదు, విశ్వం అంతా పని చేస్తుంది భూగ్రహం కోసము. ఎందుకంటే భూమి ఒక సెంటర్ గా ఉంది సార్. భూమి మీద ఎప్పుడైతే మార్పులు వస్తాయో, మానవ జాతిలో ఎప్పుడైతే మార్పులు స్టార్ట్ అవుతాయో, ఉన్నత లోకాల వాళ్ళకు కూడా ఆ బెనిఫిట్స్ అన్ని అందుతాయి. ఇప్పుడు మనం అమెరికా వెళ్ళి ఓ వీసా తీసుకొని అమెరికా వెళ్తే మనకి ఇచ్చిన పర్మిషన్ అయిపోగానే టైం పర్మిషన్ వచ్చేయాలి. అట్లాగే ఒక వరల్డ్ నుంచి ఇంకొక వరల్డ్ డైమెన్షన్ కి వెళ్ళిన వాళ్ళు పర్మనెంట్ గా ఉండే ఛాన్స్ లేదు. అప్పుడు ఎప్పుడైతే ఈ ఎర్త్ 3rd డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలోకి వస్తుందో, ఈ ఎర్త్ మీద ఉన్న హ్యూమన్ బీయింగ్ అంతా ఆ హయ్యర్ ఎనర్జీ ఫ్రీక్వెన్సీలోకి మారిపోతారు. ఈ చేంజెస్ అన్ని సమస్త లోకాల వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళినప్పుడు, వేరే డైమెన్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ పర్మనెంట్ గా కూడా ఉండొచ్చు. అలాంటి ఒక ఫెసిలిటీ ఎర్త్ ద్వారా వస్తుంది అనేది దాంట్లో బాగా చెప్తారు సార్. అది బాగా నన్ను ఆకర్షించి బాగా గ్రహించగలిగారు. ఇప్పుడు జీసస్ కూడా చెప్పింది అదే కదమ్మా, నీలోకి నువ్వు ప్రయాణం చేయని చెప్పి అంటాడు. నువ్వు చిన్నపిల్లవాడిగా ఉంటే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు అని చెప్పి అంటాడు. మరి అట్లా పత్రిక కూడా ఎన్నో సందర్భాల్లో జీసస్ కోటి అంటే, ఎందుకని జీసస్ కోటేషన్స్ సార్ చెప్పారంటే, భూమి అనేది ఒక గోళం ఏర్పడినప్పుడు ఈ గోళం మీద ఉండేటువంటి జాతుల్లో వృక్ష జాతులు ఉన్నాయి,
కదా. అవును జంతు జాతులు ఉన్నాయి, అవును మానవ జాతి ఉంది. ఈ మానవ జాతిలో మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించాలంటే దైవ జాతి ఉంది. అవును ఆల్మోస్ట్ మొత్తం 4 జాతులు మనం పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. అవును ఇప్పుడు ఇక్కడ మరి జీసస్ కూడా చెప్పాడు, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడు. అవును గొర్రె పిల్లని చంకలో పెట్టుకుని కూడా ఉమ్, నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు అంటాడు. అవును. నీ పొరుగు వారంటే మనం ఏమనుకుంటున్నాం, నా ఇంటికి పక్క ఎవడున్నాడు, ఆ ఇంటి పక్క ఎవడున్నాడు, ఇరుగు Yes. పొరుగు అంటే మనకి తెలిసింది అదే. అంతే కానీ జీసస్ కొన్న విశాలమైన దృక్పథం ఏంటంటే, ఆ, నీ ఇరుగు పొరుగు వారంటే ఒక పక్క వృక్ష సామ్రాజ్యం ఉంది, ఒక పక్క జంతు సామ్రాజ్యం yes. కదా. ఈ రెండింటి యొక్క సంరక్షణ బాధ్యత మానవుడు తీసుకోవాలి. అవును కానీ వాడు మానవుడు ఏం చేస్తున్నాడు, జంతు జాతిని చంపేస్తున్నాడు ఉమ్, ఆహారం పేరు మీద. ఇవాళ ప్రపంచంలో కొన్ని లక్షల కోట్ల మూగజీవాలు బలైపోతున్నాయి అవును, కేవలం మానవుడికి ఆహారం వల్ల. అంటే ఎంత మూర్ఖత్వంలో మనం ఉన్నాం. అవును అలాగే వృక్ష జాతి ఉంది. ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి రియల్ ఎస్టేట్ మార్కెట్ వచ్చిన తర్వాత అడవులన్నీ ఎన్ని నాశనం అయిపోతున్నాయి. అవును అసలు మానవ జాతి మనుగడే ఇవి అయిపోయినప్పుడు రక్షించమని ఒక మాస్టర్ చెప్తుంటే రెండింటిని మనం భక్షించే పరిస్థితిలో ఉన్నాం. అవును ఎటు పోతుంది ప్రపంచం ఇప్పుడు? మరి అవును ఈ పరిణామ క్రమాల్లో మానవుడి యొక్క అవగాహన స్థాయిని ఏ స్థాయిలో మనం మేలుకొల్పాల్సిన అవసరాలు మనకు ఉన్నాయి. అవును అది పత్రిక విజన్ ఇక్కడ. ఎస్ బట్ ఆ విజన్ అర్థం చేసుకోబట్టే వాళ్ళు 8,000 మంది పిరమిడ్ మాస్టర్స్ గ్లోబలైజేషన్లో ఇంత వర్క్ అవును చేయగలుగుతున్నారు. ఎస్ బట్ అవన్నీ గ్రహించగలిగారు మీరు బాగా. సో వెరీ హ్యాపీ అమ్మా, చాలా సంతోషం. ఒక Yeah. ఋషి అంటే సార్ ఇంకొక ఋషి దగ్గరికి వెళ్తుంటారు కదా, ఓకే. వెళ్ళినప్పుడు వాళ్ళు వేసే ఫస్ట్ క్వశ్చన్ ఏంటట అంటే, స్వామీజీ మీ చుట్టుపక్కల ఉన్న వృక్షాలు ఓకే. జంతువులు అన్ని జీవులు క్షేమంగా ఉన్నాయా, బాగున్నాయా అని క్వశ్చన్ ఇస్తారంట. అంటే ఆ ఋషులు ఆ వృక్షాలకి ఆ జంతువులకి అంత ప్రయారిటీ ఇస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మీ శిష్యులను అడగలేదు. అవును. అంటే ఆ వృక్ష జాతిని జంతు జాతి పట్ల మనం ఎంత ఇంకా Correct. బాధ్యత తీసుకోవాలి వాటి రక్షణ విషయంలోని మనం అర్థం చేసుకోవాలి సార్. ఇక్కడ కరెక్ట్. అది ఒక ఆ, చెట్టు నాటడం యొక్క విశిష్టత చెప్తారు ఒక Right. పండితులు. ఓకే. ఓకే. అంటే ఒక యజ్ఞం చేస్తే అది ఒక రాజ్యక్షేమమో ఏదో ఒక లాభం కోసం చేస్తారు. రైట్. దానికంటే ఒక బావి తవ్వడం గొప్ప అని చెప్తారు. రైట్. ఒక బావి తవ్వడం కంటే ఒక బిడ్డకి సత్పుత్రునికి జన్మనివ్వడం గొప్ప అని చెప్తారు. రైట్. దానికంటే కూడా కొన్ని వేల రెట్లు గొప్పది ఒక్క చెట్టు నాటడము, ఒక్క Right. వృక్షం నాటడం అని Right. చెప్తారు సార్. బాగుంది. అందుకోసమే మరి ఇప్పుడు మన పిఎస్ఎస్ఎం ఓన్లీ ధ్యాన ప్రచారము, జ్ఞాన ప్రచారము, పిరమిడ్ల నిర్మాణం కాకుండా వృక్షాలను నాటడము, చెట్లను సంరక్షించడానికి కూడా రైట్. కంకణం కట్టుకుంది సార్. రైట్ అమ్మా, చాలా బాగుంది. ఇది. చాలా బాగుంది. అందుకే ఫస్ట్లో సార్ ఏం చెప్పేవారంటే, ముందు ధ్యానం చేయండి మీరు బాగా. ధ్యానం ద్వారా మీలోకి మీ ప్రయాణం కనుక జరిగినట్లయితే, నేను దేహాన్ని కాదు ఆత్మ పదార్థం అనేటువంటి స్థిరత్వం మీకు వస్తే, అవును మీకు ఏది పనికి వస్తుందో ఏది పనికిరాదో నీకు అర్థం అవుతాయి. అవును దీనికోసం సార్ చెప్పారు, ముందు ధ్యానం చేయనన్నా తర్వాత మిగతావన్నీ చక్కబడతాయని చెప్పారు. కానీ మనం ఏదో అరగంట పావుగంట ధ్యానం చేసేదో అన్నీ అయిపోయినట్టు ఫీల్ అవుతాం. అవును. అంటే దేహభావం నుంచి ఆత్మభావానికి ఆ పరివర్తన జరగలే ఇంకా. లేదు. అందువల్ల ఆహారపు అలవాట్లు ఏమైందంటే, మాంసాహారం తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గట్ల. ధ్యానమే తినే అవును ఇవన్నీ గమనించిన తర్వాత సార్ కూడా ఏం మార్చారంటే, నువ్వు ధ్యానం చేయకపోతే వేడవే, ముందు హింస నుంచి బయటికి రావాలి. అవును అందువల్ల ఇప్పుడు రాక్షసత్వం నుంచి బయటకు వస్తే కనీసం మానవత్వం ఉంటుంది. Yes. నువ్వు మానవత్వంలో ఉంటే కదా దైవత్వానికి ఎదిగేది. అవును నువ్వు దైవత్వానికి ఎప్పుడైతే ఎదుగుతావో, వేదభూమిలో జన్మ తీసుకున్నందుకు వేద మహావాక్యాలని కూడా అహం బ్రహ్మస్మి తత్వమసి అని చెప్తున్నాయి. అవును అప్పుడు అహం బ్రహ్మస్మి ఏంటో నీకు అర్థం అవ్వాలంటే ముందు మానవత్వంలోకి రావాలి. Yes. నువ్వు మానవత్వం లేదు, నీకు దైవత్వం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? లేదు. అందువల్ల ధ్యానం చేయకపోతే పేడవాయి, అవును ముందు హింస అర్థమైంది, ముందు హింస నుంచి బయటికి రమ్మన్నారు. అవును అందుకని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏంటి, అసలు మనకి పిఎస్ఎస్ మూవ్మెంట్లో శాకాహార ర్యాలీలు ఒక ఉద్యమ స్ఫూర్తితో వస్తున్నాయి. ఎస్ ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ కూడా ఇంత ఉద్యమ స్ఫూర్తితో ర్యాలీలు చేసిన వాళ్ళు లేరు. లేరు. అంటే ఆల్మోస్ట్ పత్రిక యొక్క మాట, ఆయన సంకల్పం గ్లోబలైజేషన్ ఎంత మార్పు సంకేతాలు అని తెలియదు. అవును ఇప్పుడు ఈ వైబ్రేషన్ గ్లోబలైజేషన్ ఎంతమందిని ఎట్లా ప్రభావితం చేయనున్నాయో అది వేరే విషయం ఇది. అవును అర్థమైందా? కాబట్టి ముందు మనం ఏంటంటే, ముందు రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి రావాలంటే హింసా ప్రవృత్తి నుంచి బయటికి రావాలి. ఎస్. తర్వాత సాధన ద్వారా నీలో అంతర్గతమైన దైవత్వాన్ని నువ్వు అనుభూతి చెందినప్పుడు అహం బ్రహ్మస్మి అనే స్థాయిలో ఉంటే నువ్వేంటో, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో, గ్లోబలైజేషన్ నీ పాత్ర ఏంటో ఇవన్నీ అర్థమవుతాయి. అంత విజనం ఉందమ్మా పత్రిక గారి పరిస్థితి. అది ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సార్. సార్ చెప్పమ్మా. రావణాసురుడు ఎంతో గొప్పవాడు, ఓకే. అంటే ఎంతో శక్తి సంపన్నుడు, ఓకే. ఎంతో ధ్యానం చేశాడు, తపస్సు చేసి ఓకే. శక్తిని పొందాడు. ఓకే. కానీ అతడు మరి దుర్మార్గుడు ఎందుకు అయ్యాడు? ఎందుకంటే అతడు హింసలో ఉన్నాడు. హింసతో కూడిన ఆహారాన్ని తాను భుజించాడు కాబట్టి
అందుకే చెప్తాడు సార్, ధ్యానము ప్లస్ ధర్మము ఈజ్ ఈక్వల్ టు ఆధ్యాత్మికత. కరెక్ట్. నువ్వు ధ్యానం ఒక్కటి చేసి, ధర్మము మీన్స్ ఏం చెయ్యాలో అదే చేయడము, ఏం చెయ్యకూడదో అది చేయకుండా ఉండడము, ఏది తినాలో అదే తినడము, ఏది తినకూడదో అది తినకుండా ఉండడము, అది ధర్మము. నువ్వు రెండూ కావాలి. ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ అంటే రెండు ఉంటేనే అక్కడ స్పిరిచువాలిటీ అని అందుకే చెప్తారు. అది బాగా నచ్చుతుంది సార్ నాకు. అందుకే ధర్మో రక్షిత రక్షిత అంటే ముందు నీ ధర్మంలో నువ్వు ఉండగలిగితే నీ చేత ఏ ధర్మం అయితే కాపాడబడిందో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. మరి ధర్మం రావణాసురుడు తప్పాడు కాబట్టి పర్యవసానం తెలుసు మనకి. కాబట్టి ఇప్పుడు అది చూసి మనం ఏమి నేర్చుకోవాలి కదా. ఇవన్నీ ఏమవుతున్నాయంటే మనకి రామాయణ మహాభారతాలు చదవటం వరకే, పారాయణ చేయటం వరకే గూట్లో పెట్టడం సరిపోతుంది తప్ప దానిలో అంతరార్థం గ్రహించే స్థాయికి రావట్లేదు. బట్ ఆ పని అంతా పిరమిడ్ మాస్టర్లు చేస్తున్నారు ఈరోజు. అర్థమైందా? బాగుంది మేడం, చాలా బాగుంది. ఇప్పుడు పిరమిడ్ ఎనర్జీ మీరు పెట్టగలిగారు. ఇప్పుడు బయట క్లాసులు చెప్పడానికి మామూలు మీరు వెళ్తుంటారా? బయటకి చాలా తక్కువ సార్. నేను 2019 కరోనా కోవిడ్ టైంలో మాత్రమే ఈ ఆన్లైన్ లో జూమ్ క్లాస్ అండి, ఆన్లైన్ క్లాస్ లో ఎక్కువ, బయటకి చాలా తక్కువ, ఎక్కువ ఏమి వెళ్ళను. బయటికి వెళ్ళి చెప్పినా జూమ్ లో చెప్పిన క్లాస్ అయితే చెప్తున్నారు. ఎస్, మళ్ళీ సార్ ఒకసారి సార్ కి లైవ్ గా కూడా చెప్పాను అనమాట. సార్ అప్పుడు ఒక నాకు సందేశం ఇచ్చారు కదా స్టార్టింగ్ లో, ఏమని? అదే నేను ఫస్ట్ టైం నాకు ఇలా సేవ చేయాలని ఉంది అన్నప్పుడు చెప్పారు కదా. సో మళ్ళీ నేను ఇలా మాట్లాడుతున్నా, జూమ్ లో క్లాసులు చెప్తున్నా సార్ అనగానే చాలా నవ్వుతూ ఇలా ఇలా తల ఊపారనమాట. ఓకే, కరోనా ఒక విధంగా జూమ్ క్లాసులు బాగా పెరగటానికి కానీ పిఎస్ఎస్ మూవ్మెంట్ లో ఉన్నంత జూమ్ క్లాసెస్ బహుశా ఎక్కడ లేవేమో అని అనిపిస్తాయి. అవును, ఎందుకంటే ఇప్పుడు గ్లోబలైజేషన్లో సార్ ఒకప్పుడు ఏమనేవాళ్ళు అంటే మొత్తం వసుదైక కుటుంబం కావాలనేవాళ్ళు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఆహారం కోసం జీవిని చంపడానికి వెళ్ళేది అంటే గ్లోబలైజేషన్ చెప్పేవాళ్ళు, వసుదైక కుటుంబం అనేవాళ్ళు. ఇప్పుడు ఈ కరోనా పేరు మీద ఎప్పుడైతే జూమ్ క్లాసులు వచ్చినాయో మనం సిస్టమ్ ఓపెన్ చేయగానే ఇంటి పక్క కూడా తెలియదు, అమెరికా కూడా తెలియదు, మొత్తం కనపడుతున్నారు. అంటే బహుశా వసుదైక కుటుంబం అయిపోయింది అనిపిస్తాయి. నాలాంటి వాళ్ళ కోసం వచ్చింది అనిపించింది సార్, ఎందుకంటే చేయాలని లోపల తపన, కానీ ఎక్కడికి వెళ్ళలేను. సో నేను వెళ్ళలేని ప్రదేశాలను నా దగ్గర తీసుకొచ్చిండ్రు ఈ డిజిటల్ ఫామ్ అనేది. సో నేను వెళ్ళలేని వ్యక్తులందరినీ నా దగ్గరికి తీసుకొచ్చి నా చేత చేయించాల్సింది చేపిస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ ఈ జూమ్ క్లాసులు ఎప్పుడైతే స్టార్ట్ చేశానో. మరి ఇప్పుడు ఒకసారి బుక్స్ చదువుతుంతో పాటు పిఎస్ఎస్ మూవ్మెంట్ లో మనకు అనేక రకాల మ్యాగజైన్స్ ఉన్నాయి. స్పిరిచువల్ ఇండియా కావచ్చు, ధ్యాన జగత్ మ్యాగజైన్ కావచ్చు, ఇట్లా ఎన్నో ఉన్నాయి మనకి. ఇప్పుడు అవి కూడా ప్రతి తెలుగు వాడింట్లో ఒక మ్యాగజైన్ కావాలి, అది నా సంకల్పం చెప్పి చెప్తారు. ఇప్పుడు అట్లా దాని విషయంలో మీరు ఎట్లా చేస్తుంటారు? నేను స్టార్టింగ్ లో నాకు మన పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఒక మంచి పత్రిక వస్తుంది, ఇలా ధ్యాన జగత్, అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ అని పేరు ఉండే సార్, అనగానే నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను. నేను చేసుకోవడమే కాదు, నేను ఇంట్లో ఉండి ఫోన్ లో వర్క్ చేస్తాను సార్. నాకు తెలిసిన వాళ్ళందరికీ చాలా మందికి ఈ బుక్ చాలా బాగుంది, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి చాలా మందితో సబ్స్క్రైబ్ చేయించాను. తర్వాత సార్ కేశవరాజ్ సారు ఏదన్నా ఇలా ఉందమ్మా, ఇలా ఒక అవసరం ఉంది అనగానే నేను డైరెక్ట్ గా నేను చేయలేకపోయినా నేను మిగతా ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని నేను చేసేస్తాను. అలా ధ్యాన జగత్ పత్రిక అంటే నాకు చాలా ఇష్టం సార్. చాలా సంతోషం. ఎందుకంటే ఒకసారి నేను ఏదో డైలమా స్టేట్ లో ఉన్నాను సార్, ఒక క్లాస్ చెప్పేటప్పుడు. అప్పుడు నేను ఏదో ఎప్పటిదో ధ్యాన జగత్ బుక్ ఇలా ఓపెన్ చేసి ఇలా చూస్తున్నాను. నాకు ఏదైతే డైలమా స్టేట్ లో ఉన్నానో ఆ సమాచారము, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా అక్కడ దొరికింది సార్ నాకు ఆ రోజు. అంటే ఇది ఒక నిధి, జ్ఞాన నిధి, దాని విలువ తెలుసుకోవడం, వెలకట్టడం చాలా కష్టం సార్. రైట్. అయితే ఇప్పుడు ఇదంతా ఏంటంటే మాన్యువల్గా కొంతవరకు వెళ్తాయి, మ్యాగజైన్స్ అనేటువంటివి చదవటానికి కొంతవరకు ఉపయోగపడతాయి. మరి పత్రిక కాన్సెప్ట్ ఏం గ్లోబలైజేషన్లో ఉంది, దానికోసం ధ్యాన జగత్, శాఖాహార జగత్ అయింది. ఇప్పుడు అది ఒక వ్యక్తి తిరగాలంటే, ప్రపంచం అంతా తిరగాలంటే అయ్యే పని కాదు. అందువల్ల టెక్నాలజీ పెరిగింది. పెరిగిన టెక్నాలజీని పరిగణలో తీసుకుని నాకు మంచి ఛానల్ కావాలని కోరుకుంటాం. ఆ ఛానల్ పేరు ఏమో పిఎంసీ అని పేరు పెట్టడం. మరి దానికి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది మరి గ్లోబలైజేషన్ వెళ్ళిపోతుంది. అందుకని ఇప్పుడు యూట్యూబ్గా వచ్చిన ఛానల్ శాటిలైట్ ఛానల్ అయింది. ఇప్పుడు ఎంతో మంది స్పిరిచువల్ ఆర్గనైజేషన్లు కూడా ఛానల్స్ మెయింటైన్ చేసలేక అంటే బర్డన్గా ఫీల్ అయిపోయి ఆపేసేయడం జరిగింది. కానీ ఇప్పుడు మరి పత్రిక విజన్ అంతా కూడా ఏంటంటే గ్లోబలైజేషన్లో రావాలని చెప్పి అనుకుంటున్నారు. మరి అలా రావాలన్నప్పుడు పిఎంసీ ఛానల్ మనం బలపరచాలని అంటే ధనం మూలం ఇదం జగత్, ధ్యాస మూలం ఇదం జగత్ అని పత్రిక నేర్పిందే అవునైనా, బట్ ఆ సంకల్ప బలంతో ధనం మూలం ఇదం జగత్ని ఎట్లా మనం ఫుల్ఫిల్ చేస్తాం? ఎట్లా మీరు ఇప్పుడు పిఎంసీని సపోర్ట్ ఏ విధంగా? ఇప్పుడు అంబాసిడర్స్గా కొంతమంది పనిచేస్తున్నారు, జ్ఞానదాత సుఖీ భావం అని చెప్పి నెలవారీగా కొంతమంది కట్టేవాళ్ళు కడుతున్నారు, రకరకాల ప్రక్రియలు బలోపేతం జరుగుతుంది. మీరు దాన్ని ఎట్లా సమర్థిస్తున్నారు?
పిఎంసి గురించి ఒక మాటలో చెప్పాలంటే సార్, ఓకే. ఆ దివి నుండి భూకి దిగి వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి సృష్టి పిఎంసి. ఓకే. జ్ఞానాన్ని ధ్యానాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడానికి కోసము Okay. అదొక డివైన్ ప్లాన్ సార్. నాట్ ఓన్లీ Right. పిఎస్ఎస్ఎం, రైట్. గ్లోబల్ గా అందరికి ప్రపంచానికి అందించడానికి కోసం వచ్చినటువంటి ఒక గొప్ప వెపన్ అది. రైట్. సో దానికోసం నేను పిఎంసిలో Hmm. షేర్స్ తీసుకోవడం జరిగింది. ఓకే. యాక్చువల్ గా Hmm. నేను చేస్తున్నటువంటి ఈ మెడిటేషన్ పరంగా చేస్తున్న ఏ ప్రోగ్రామ్స్ అయినా నాకు మా వారికి వెళ్ళి సపోర్ట్ అందినా అందకపోయినా ఓకే. అప్పుడు నేను చెప్పుకున్నాను, Hmm. సార్ ఇది ఒక గ్రేట్ Ah. క్రియేషన్ అర్త్ Okay. మీదనే, నేను Okay. దానికి నా వంతుగా నేను సపోర్ట్ చేయాలి, నాకు అన్నీ ఉన్నాయి, భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఓకే. సో అనగానే Hmm. మా వారిని అడగగానే వెంటనే Ah. అది 50,000 రూపీస్ Okay. తను యాక్సెప్ట్ చేసేయడం అనేది చాలా గ్రేట్ థింగ్ సార్. Okay. ఎందుకంటే తనకి ఏం అవేర్నెస్ లేదు, అవును. తను రాలేదు స్పిరిచువాలిటీలో. అదే. కానీ రాని వ్యక్తి కూడా ఓకే నేను- చేశారు. ఓకే చేస్తారు రైట్. లాగా. సో నేను పిఎంసి గురించి మళ్ళీ అందరికీ చెప్తుంటాను, ఓకే. ఎక్కడికి వెళ్ళినా కూడా చూడండి చాలా బాగుంటుందని చెప్పి చెప్తూ Right. ఉంటాను. రైట్. మొత్తం మీద పత్రిజీ ఆశయ సాధన ఏదైతే ఉందో అదే ఆశయ సాధన మీదిగా భావించి ఆయన లక్ష్య సాధనలో భాగస్వామికి మీరు కూడా ఆ లక్ష్యమే ప్రయాణం చేస్తున్నారు. సో వెరీ హ్యాపీ అమ్మా, వెరీ హ్యాపీ. మరి ఫైనల్ గా పిఎంసి ప్రేక్షకులు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? పిఎంసి ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏంటి అంటే, మనము జ్ఞాన సముపార్జన కోసము లేదు సామూహిక ధ్యానం కోసము ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏ డబ్బులు ఏ ఫీజులు చెల్లించక్కర్లేదు. హాయిగా మన ఇంట్లో మనం కూర్చొని మన ఇంట్లో ఉన్న మన డివైస్ ద్వారా మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త ధ్యానులతో కనెక్ట్ అవుతూ అత్యద్భుతమైనటువంటి జ్ఞానము మామూలు జ్ఞానం కాదది. ఒక్కొక్క మాస్టర్ యొక్క నోటి వెంట వెలువడుతున్న ఆ జ్ఞానాన్ని వింటూ చూస్తూ ఉంటే అక్కడ ఏ ఋషులు ఏ దేవతలో వచ్చి వీళ్ళలో ఉండి మాట్లాడుతున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది. అలా ఒక ఫ్లో లాగా అత్యద్భుతమైనటువంటి జ్ఞానము మరి వస్తుంది. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నటువంటి ఆ పిఎంసికి పిఎంసిని మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంటే మనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చక్కగా కూర్చొని ఆ జ్ఞానాన్ని వినడము, సామూహిక ధ్యానం చేయడము. మరి మనం బాగుంటే సరిపోదు కాదు కదండి, ప్రపంచవ్యాప్తంగా అందరూ బాగుండాలి, అన్ని జీవులు బాగుండాలి. కాబట్టి మనం వెజిటేరియన్గా ఉంటూ మరి అందరికీ ఈ పిఎంసిని కానీ ధ్యాన జగత్ పత్రిక గురించి కానీ మరి పిఎస్ఎస్ఎం యొక్క విశిష్టత కానీ మరి పత్రిజీ ఎందుకు వచ్చారు ఈ భూమి మీదికి, అందరి కోసం వచ్చారు, మన కోసం వచ్చారు, సమస్త జీవులు ప్రాణుల కోసం వచ్చారు. కాబట్టి మన వంతుగా అసలు మనం ఎందుకు వచ్చాము, మన బాధ్యత ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మన పనం మనము సక్రమంగా చేసి తీరాలి, ధర్మంలో ఉండాలి. మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఇక్కడ ధర్మమే దైవము, ధ్యానమే ధర్మము. ధ్యానాన్ని ఆచరిస్తూ ధర్మంలో జీవిస్తూ శాకాహారిగా జీవిస్తూ సమస్త ప్రాణుల్లో దైవాన్ని చూస్తూ ఆ ఏకత్వము వన్నెస్ అని దానికోసమే మరి పత్రిజీ వచ్చారు. ఆ ఏకత్వ స్థితిని అందరము అనుభూతి చెందుతూ మరి అందరికీ దీన్ని పరిచయం చేస్తూ అత్యద్భుతంగా మరి వారందరూ ఎంతో కృషి చేస్తే కానీ పిఎంసి నడుస్తుంది. మరి సారు వాళ్ళు అందరి దగ్గరికి వచ్చి మన సందేశాలను స్వీకరిస్తున్నారంటే వాళ్ళు మరి ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి కూడా మనము చక్కగా సపోర్ట్ చేస్తూ మన బాధ్యతల్ని మన కర్తవ్యాల్ని మనం నిర్వర్తిద్దాం, పిఎంసిని మనం సపోర్ట్ చేద్దాము, దాని యొక్క అభివృద్ధికి కూడా మనం అంతగా మనము చేయవలసింది చేద్దాము. ఈరోజు ఇంతటి అద్భుత అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసికి మరి ఈ ధ్యానానికి జ్ఞానానికి మూలమైన పత్రిజీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం విజయ్ గారు కరీంనగర్ నుంచి వచ్చారు. ఇప్పటి వరకు వారి నాలెడ్జ్ అంతా మీరు చక్కగా విన్నారు. అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇచ్చినప్పుడు ఒకటికి రెండుసార్లు మనం వినగలిగి ఉండాలి. ఎప్పుడైతే వింటామో మనం విన్నటువంటి సబ్జెక్ట్లో ఉన్న డెప్త్ ఏంటో మనకు అర్థం అవుతాయి. చిన్నప్పటి నుంచి చదువుకున్నప్పటికీ కూడా టీచర్గా రావాలని చెప్పి అనుకున్నారు, అది అలా ఆగింది. ఏది ఎట్లా ఉన్నప్పటికీ ఫైనల్గా వచ్చారు ఏముందంటే ఒక స్పిరిచువల్ టీచర్గా. మరి కరోనా వచ్చిన పరిస్థితుల్లో కూడా మరి జూమ్ క్లాసెస్లో విస్తృతంగా చెప్పడం కానీ, పత్రిజీ ఆశయాలను పూర్తిగా అర్థం చేసుకుంటాం కానీ, గ్లోబలైజేషన్లో వచ్చేటువంటి మార్పులు చేర్పులు ఎలా ఉన్నాయో వాటికి అనుగుణంగా నేను ఎలా చేయాలి,
మెయిన్ కాన్సెప్ట్ అంతే ఇదే మనకి. పత్రిజ్యోతితో నా ప్రయాణం అని అంటే, బట్ ఆయన విజన్ మన విజన్ అయినప్పుడు ఆయనతో పాటు ప్యారల్గా మన వర్క్ కూడా అదే విధంగా సాగుతుంటుంది. ఇవన్నీ ఇటువంటి అనుభవాలు 1-2 సార్లు వింటున్నప్పుడే మనమేంటో, మన కర్తవ్యం ఏంటో, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మనకు అర్థమవుతాయి. కాబట్టి దయచేసి ఇప్పటి వరకు వీక్షించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా రాబోయే కాలంలో మీరు కూడా చక్కగా ధ్యానాన్ని చేస్తూ, ఆహార విషయంలో మంచి శాకాహారిగా మారిపోయి, చక్కని బుక్స్, స్పిరిచువల్ బుక్స్ చదువుతూ ఆ స్థాయికి ఎదగాలని మరొకసారి నేను కోరుకుంటూ ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ब्रह्मर्षि पिता